మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్, ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. భారత వాయుసేన సామర్థ్యాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లే 5వ తరం స్వదేశీ స్టెల్త్ యుద్ధ విమానం అమ్కా అభివృద్ధిలో కీలక అడుగు పడింది. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ జారీ చేసింది. ఇప్పటి వరకు ప్రభుత్వ రంగానికే పరిమితమైన యుద్ధ విమానాల తయారీని మోదీ ప్రభుత్వం తొలిసారిగా ప్రైవేటు రంగానికి అప్పగించబోతోంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ను పక్కన పెట్టి ప్రైవేటు రంగానికి కేంద్రం పెద్దపీట వేసింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన 15,000 కోట్ల విలువైన ఈ మెగా ప్రాజెక్టు రేసులో 3 ప్రైవేటు దిగ్గజాలు నిలిచాయి. శత్రువుల రాడార్లకు చిక్కకుండా దాడి చేయగల అత్యంత అధునాతన స్టెల్త్ యుద్ధ విమానాన్ని సొంతంగా తయారు చేసుకునేందుకు భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు దేశంలో తేజస్ వంటి ఫైటర్ జెట్లను ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మాత్రమే తయారు చేస్తూ వచ్చింది. కానీ హమ్కా ప్రాజెక్టు నుంచి HALను పక్కన పెట్టి ప్రైవేట్ రంగానికి రక్షణ శాఖ పెద్దపీట వేసింది. మొత్తం 7 కంపెనీలు పోటీపడగా సాంకేతిక పరిశీలన అనంతరం 3 ప్రైవేట్ సంస్థలను ప్రభుత్వం షార్ట్ లిస్ట్ చేసింది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, L&T, బెల్ కన్సార్టియం, భారత్ ఫోర్స్, BEML కూటమి ఇందులో ఉన్నాయి. ఈ 3 సంస్థలకు రక్షణ శాఖ టెండర్ పత్రాలను అందించింది. రాబోయే 2-3 నెలల్లో ఇవి తమ తుది బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. 2027 మార్చి నాటికి కాంట్రాక్టు ఎవరికి దక్కుతుందనేది ఖరారు కానుంది. ఈ 5వ తరం యుద్ధ విమానంలో 2 ఇంజన్లు ఉంటాయి. ఇది సింగిల్ సీటర్. అంతర్గతంగా 1,500 కిలోలు, బాహ్యంగా 5,500 కిలోల ఆయుధాలను ఇది మోసుకెళ్లగలదు. ఇంధన సామర్థ్యం 6,500 కిలోలు, 55,000 అడుగుల ఎత్తులో ఇది ప్రయాణించగలదు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్కు భారీ పారిశ్రామిక ప్రాధాన్యత దక్కబోతోంది. టెండర్ గెలుచుకున్న ప్రైవేటు భాగస్వామి ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో కొత్తగా ఏర్పాటు చేయబోయే 650 ఎకరాల గ్రీన్ఫీల్డ్ ఫెసిలిటీలో ఈ యుద్ధ విమానాల నమూనాలను తయారు చేయాల్సి ఉంటుంది. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులు 15,000 కోట్లతో ఈ ప్రాజెక్టు నడుస్తుంది. DRDO పరిధిలోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ పర్యవేక్షణలో ప్రైవేటు సంస్థ 5 అధునాతన యుద్ధ విమాన నమూనాలను, ఒక స్ట్రక్చరల్ టెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ను ఇక్కడే నిర్మిస్తుంది. అమ్కా అనేది కేవలం ఒక యుద్ధ విమానం కాదు, భారత వైమానిక దళానికి వెన్నెముక కాబోయే అస్త్రం. శత్రువుల రాడార్ల కళ్లు కప్పి లోపలికి దూసుకెళ్లేలా దీనికి ప్రత్యేక స్టెల్త్ కోటింగ్, ఆయుధాలు లోపలే దాగి ఉండేలా అమరుస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో కేవలం అమెరికా, చైనా, రష్యా వద్ద మాత్రమే ఇటువంటి 5వ తరం యుద్ధ విమానాలు ఉన్నాయి. అమ్కా విజయవంతమైతే ఈ అగ్రరాజ్యాల సరసన భారత్ సగర్వంగా నిలబడుతుంది. విదేశాలపై ఆధారపడ్డం పూర్తిగా తగ్గుతుంది. 5వ తరం యుద్ధ విమానాల తయారీ అత్యంత సంక్లిష్టమైనది. ఇందుకోసం సుదీర్ఘ సమయం పడుతుంది. ఈ ప్రాజెక్టు టైమ్లైన్ ప్రకారం మొదటి ప్రోటోటైప్ విమానం 2028 నుంచి 2032 మధ్య తొలిసారి గాల్లోకి ఎగిరే అవకాశం ఉంది. అన్ని రకాల పరీక్షలు పూర్తి చేసుకుని 2035 నాటికి ఇది భారత వైమానిక దళంలో పూర్తి స్థాయిలో చేరనుంది. ప్రైవేటు భాగస్వామ్యం వల్ల ఈ ప్రక్రియ మరింత వేగవంతమవుతుందని రక్షణ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దుల్లో చైనా, పాకిస్తాన్ సవాళ్లను ఎదుర్కొనేందుకు, అలాగే రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు అమ్కా ప్రాజెక్టు భారత్కు ఒక గేమ్ చేంజర్ కాబోతోంది.